హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చాలా మంచిలా ఒక మెమొరీస్ అంతా మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే వీడియోస్ డిలీట్ చేసేటప్పుడు చాలా వీడియోస్ దొరికినాయి, దాంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఫ్రెష్ వీడియోనే మనం పెట్టాను ఆల్రెడీ షార్ట్. అలా బయటికి వెళ్ళాం. సో బయటికి వెళ్ళిన రోజే కొన్ని జరిగినాయి అనమాట. ఏదైనా సరే మన హ్యాపీనెస్లో ఉన్నప్పుడే కొన్ని చాలా జరుగుతాయి. అలా నాకు ఒక బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఇలా మేము బయటికి వెళ్తున్నాం, అరౌండ్ 9:30 అలా అవుతుంది అనుకుంటా. అలా బయటికి వెళ్ళొద్దామని వెళ్ళాం. అండ్ నీలాఫ్రీ కేఫ్కి వెళ్ళాం అనమాట. అక్కడ తాగేసి బన్ను తెచ్చుకున్నాం మేము. అండ్ ఇక్కడ మెయిన్ అంటే ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ అదంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా కష్టం. అండ్ అసలు చేయలేను కూడా నేను, ఓపిక ఉండదు. మళ్ళీ 3 ఫ్లోర్లు ఎక్కి మళ్ళీ కాసేపు అది రెస్ట్ తీసుకొని ఇక ఆరామ్సే పడుకునేటట్టు ఉండాలి. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డేనో అంతకుముందు నెక్స్ట్ డే వీడియోనే. 9:30 10కి 11 అలా చేయాలి, స్నానాలు అలా చేయాల్సి వస్తుంది. ఎండకి ఎంత ఏసీ ఉన్నా ఎంత పెట్టుకున్నా సరే చల్లగాలి గాలి ఏసీ కూలింగ్ ఉంటుంది తప్ప గాలి రాదు కదా, అదే అనిపిస్తుంది నాకు. కూలర్ కింద పెట్టుకోవాలనిపిస్తుంది. అండ్ ఇది స్కూల్ ఎల్కేజీ హోంవర్క్ ఇచ్చారనమాట మొన్న. సో అది కూడా వాడు రాసుకుంటుండు. అండ్ రాసుకుంటాడు బాగా. హోంవర్క్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తే రాసుకుంటాడు. ఒక్కసారి మనం చెప్పాలి ఇలా రాయి అని. స్కూల్లో చెప్పే ఇస్తారు కాబట్టి అది పెద్ద ఫరక్ పడదు. అండ్ ఇదైతే వాటర్ ప్రాబ్లం వల్ల, ఊరు వెళ్ళినప్పుడు వాటర్ ప్రాబ్లం వల్ల వచ్చిందనమాట. సో అది ఎప్పుడైనా సరే మాకు ఊర్లోకి వెళ్తే వాటర్ చాలా వీటికి కొంచెం సెట్ అవ్వదు అనమాట. సో అలా జరిగింది అది ఆ రోజు అలా. అండ్ మంచి వీడియోస్ ఉన్నాయి. ఇది ఇయర్దే అండ్ నర్సరీది అనమాట. ఇప్పుడు ఎల్కేజీ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళది. ముందుది ఎల్కేజీ హోంవర్క్, ఇది నర్సరీ హోంవర్క్ అనమాట. అప్పుడు చిన్నగా మంచి కూర్చొని కింద కూర్చొని చక్కగా రాసుకునేవాడు. అండ్ ఇయర్ చాలా ప్లానింగ్ ఉన్నాయి. మహాన్కి కొన్ని థింగ్స్ చాలానే తీసుకోవాలనిపించింది ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటా ఉంటే. అండ్ మేమిద్దరం ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళమే. ఈ మధ్యకాలంలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని అనిపించింది. పనులు, లేకపోతే వాడు పడుకునే టైంలో వీడియోలు చేసుకోవడం, లేకపోతే వాడు ఉన్నప్పుడు వీడియోలు చేసుకోవడము, ఇంట్లో పని చేసుకోవడం, ఇదే సరిపోతుంది. అంటే ఒక్కదాన్నే మేనేజ్ చేయలేకపోతున్నాను. అంటే మన అంత పెద్ద యూట్యూబర్ కాకపోవచ్చు, బట్ ఇండ్లు వాడిని వీటిని అన్నిటినీ కలిపి బ్యాలెన్స్ చేయడం నాట్ ఈజీ జాబ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది ఇక అలా బయటికి వెళ్దామంటే ఇది యాక్చువల్గా ప్రీ నర్సరీలో తీసిన వీడియో అనమాట. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు 5th డేను అప్పుడు తీసుకున్న వీడియో. నేను చాలా ఎమోషనల్ అయిపోయింది అప్పుడు నేను. అండ్ ఇది కూడా లాస్ట్ ఇయర్ వీడియోమే. ఇద్దరం చిన్న ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి మా వాడు స్టార్టింగ్ డేస్లో స్కూల్కి పోయేటప్పుడు ఏది కావాలంటే అది వండి పెట్టేదాన్ని. అయ్యో ఎంత కష్టపడిపోతాను నేను ఆ బిడ్డ అని అనిపించేది. అంటే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మన మదర్కి అలా ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ గారెలు మాకు చాలా ఫేవరెట్. గారెలు, మటన్ కానీ చికెన్ ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుంది. అండ్ ఇదే గారెలు మా అమ్మ చేసే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా బాగా చేస్తుంది. ఇద్దరము ఇక ఏం చేయాలి మా అర్థం కాక కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటాం మేమిద్దరం. ఆ ముచ్చట్లోనే భాగంగానే కొన్ని రెసిపీస్ కూడా ట్రై చేస్తాం మేము అప్పుడే. సో మేము అలానే అప్పుడు సేమియా ఉప్మా చేసింది. నేను ఎంత బాగున్నాను అని అనిపించింది ఈ వీడియోస్ చూసేటప్పుడు. అండ్ నిజంగా ఈ ఫోన్లు, యూట్యూబ్లు, రెవెన్యూ పక్కన పెట్టేస్తే ఒక మూమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకునేలాగా అనిపించాయి. నేను మా బాబు ఎన్ని వీడియోస్ ఉన్నాయి మా ఫ్యూచర్లో అరే మా మమ్మీ ఇలా ఉండేదా నాతో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అయినా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి, ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలేమో, వీడితోనే ఉండాలి, వీడు ఇక చాలు అనే ఫీలింగ్ నాకు చాలా ఎక్కువగా మైండ్లో బాగా ఫిక్స్ అయి ఉండే. నాకు పొరపోయింది. మేము చిన్నగా తినలేమండి, మాకు కొంచెం ఆత్రం ఎక్కువ. సో అలా నేను మా బాబుతో ఉండే ఆ టైమింగ్స్ చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ కొంచెం నేను ఎక్కువ ఫోకస్గా కొంచెం వీడియోలు చేయడం. అంతకుముందు అసలు నేను వాడి కోసం వీడియోస్ కూడా కొన్ని రోజులు మానేసుకున్నాను నేను. ఎందుకంటే వాడే కదా ఫస్ట్, తర్వాత వీడియోస్ తర్వాత చూసుకుందాంలే ఏదైనా సరే లైఫ్లో అనిపించింది. సో అలా అది కూడా ప్రీ నర్సరీ వీడియోనే. ఇలా మేము లాస్ట్ ఇయర్ మేమిద్దరం బయటికి వెళ్ళా. ఇది కార్తీక మాసంలో వెజ్ మంచిగా తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది అక్కడ మాకు. అండ్ ఆ వెజ్జే తింటాం, నాన్ వెజ్ ముట్టుకం కార్తీక మాసాల్లో, శ్రావణ మాసాలలో. అలా ఎంత క్యూట్గా తింటుండు కదా మా లిటిల్ బంగారం. సూపర్ ముద్దు కన్నా. ఇప్పుడు ఇలానే ఉంటాడు, కాబట్టి ఇప్పుడు కొంచెం బక్కగా అయిందనమాట. మార్నింగ్ లేగడం, స్కూల్కి వెళ్ళడం ఇదే సరిపోతుంది. ఆయన ఆటలు ఎక్కువేనండి. మీకు నచ్చింది ఈ వీడియో? నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి.